ఢిల్లీ లిక్కర్ కేసు కీలక మలుపు తిరిగింది. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను నిందితురాలిగా చేర్చింది సిబిఐ. లిక్కర్ కేసులో నిందితుల స్టేట్మెంట్ల ఆధారంగా కవితకు నోటీసులు ఇచ్చారు. లిక్కర్ కేసులో అప్రూవర్గా మారిన కీలక నిందితులు మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి, కవిత పిఏ అశోక్ కౌశిక్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇప్పుడు సిబిఐ కవితను ప్రశ్నించనుంది. ఇప్పటికే ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసింది సిబిఐ. ఈ నెల 26న ఢిల్లీలో సిబిఐ విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ కేసు కీలక మలుపు తిరిగింది. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను నిందితురాలుగా చేర్చింది సిబిఐ. లిక్కర్ కేసులో నిందితుల స్టేట్మెంట్ల ఆధారంగా ఇప్పుడు కవితకు నోటీసులు జారీ చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపికృష్ణ మనకు అందిస్తారు. గోపి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ కాని వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే ఒకటి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, 2 బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. సో ఈ కేసు దర్యాప్తుని త్వరగా ముగించాలని చెప్పి దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. అందులో భాగంగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఇద్దరికి కూడా ఇటీవల నోటీసులు ఇవ్వడం జరిగింది. కవితకు సిబిఐ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కి వరుసగా 7 సార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది. సో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను రెండవసారి సిబిఐ ప్రశ్నించబోతోంది. 2022 డిసెంబర్ 11వ తేదీన ఆమె నివాసంలో సుమారు 7 గంటల పాటు కవితను ప్రశ్నించడం జరిగింది. అనేక ముఖ్యంగా ప్రశ్నలకు సంబంధించి ఆమె స్టేట్మెంట్స్ని రికార్డ్ చేయడం జరిగింది. ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో ఆమె భాగస్వామురాలుగా ఉన్నారా, ఇండో స్పిరిట్స్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారా, అలాగే దినేష్ అరోరా సహా అమిత్ అరోరా, అలాగే ఇటు విజయ్ నాయర్ సహా సౌత్ గ్రూప్లో ఉన్న కీలకమైన వ్యక్తులంతా మీకు తెలుసా, ఇటువంటి అనేక ప్రశ్నలను కవితను అడగడం జరిగింది. అలాగే ఆధారాలను డిస్ట్రాయ్ చేశారా అన్న అంశాలకు సంబంధించి కూడా ఆమె ప్రశ్నలు ఎదుర్కోవడం జరిగింది. సో ఈ అంశానికి సంబంధించి ఇటీవల లిక్కర్ కేసుకు సంబంధించి నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా ఆమెకు మరొకసారి నోటీసులు జారీ చేయడం జరిగింది. మొన్న ముఖ్యంగా కవితకు 41 సిఆర్పిసి కింద ఈ నెల 26వ తేదీన అంటే సోమవారం ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని చెప్పి ఆవిడకి ఈమెయిల్ ద్వారా నోటీసులు పంపించడం జరిగింది. నోటీసులు అందాయని చెప్పి కవిత కూడా స్పష్టం చేశారు. అయితే ఆవిడ ఆ నోటీసులకు గాను సిబిఐ ముందు విచారణకు హాజరవుతారా లేదా అనేది మనకు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా కీలకమైన వ్యక్తులు ఇటు శరత్ చంద్రారెడ్డి అలాగే మాగుంట రాఘవ్తో పాటుగా ఇటు కవితకు సంబంధించిన పిఏ ముఖ్యంగా అశోక్ కౌశిక్ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా కూడా కవితకి మరోసారి నోటీసులు ఇవ్వడానికి, ఆమెను పిలవడానికి, నిందితురాలుగా ఆమెను పిలవడానికి కారణమైనట్లుగా తెలుస్తుంది. సో ఈ కేసులో అరెస్ట్ అయిన అరుణ్ పిళ్ళై కానీ అలాగే అభిషేక్ బోయిన్పల్లి కానీ సో వీరిచ్చిన స్టేట్మెంట్స్ కూడా, అరుణ్ పిళ్ళై కూడా గతంలో అతనిచ్చిన స్టేట్మెంట్ చాలా కాంట్రవర్సీగా మారింది. అరుణ్ పిళ్ళై తాను కవిత బినామీగా నేను ఇండో స్పిరిట్స్ కంపెనీలో పెట్టుబడులు కొన్నాను అని చెప్పి స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఆ స్టేట్మెంట్ని ఉపసంహరించుకుంటున్నానంటూ కూడా కోర్టుకు వెళ్ళిన పరిస్థితి ఉంది. ఇటీవల సిబిఐ కూడా ఒక ముఖ్యంగా స్టాటస్ రిపోర్ట్ని, లిక్కర్ కేసు దర్యాప్తుకు సంబంధించిన స్టాటస్ రిపోర్ట్ని కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. దీనిపైన మార్చి 12వ తేదీన రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ జరగబోతోంది. సో చాలా కీలకమైన సమాచారం దర్యాప్తు సంస్థలకి లభించినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే కేజ్రీవాల్కి వరుస నోటీసులు ఇవ్వడం, అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి సంబంధించి కూడా ఇటు దర్యాప్తు సంస్థలు వరుసగా నోటీసులు ఇస్తూ వస్తున్నాయి. సిబిఐ అలాగే ఈడీ కూడా ఇచ్చిన నోటీసులకు సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది కవిత. సో ఆ కేసు కూడా ఈ నెలలోనే ఫిబ్రవరి 28వ తేదీన సుప్రీంకోర్టులో విచారణకు రాబోతోంది. ముఖ్యంగా మహిళల ఈడీ విచారణకు సంబంధించి ఆవిడ 3 సార్లు విచారణకు హాజరైన తర్వాత ముఖ్యంగా తనని కావాలని ఇబ్బంది పెట్టే విధంగా తనని ముఖ్యంగా ఇటు ఈడీ ఇన్వెస్టిగేషన్లో ప్రశ్నలు అడుగుతున్నారు అని చెప్పి తనని ఇంటి వద్దే ప్రశ్నించాలి, అలాగే ఈడీ తనపై ఎటువంటి బలవంతపు చర్య కూడా తీసుకోకుండా చూడాలి అని చెప్పి ఈ ముఖ్యంగా పిటిషన్లో కవిత పేర్కొనడం జరిగింది. సో దానికి సంబంధించి గతంలో కొన్ని పిటిషన్లకు ట్యాగ్ చేయడం జరిగింది. దాన్ని డీటాగ్ చేస్తూ ఇటీవల ముఖ్యంగా బేలాం త్రివేది ధర్మాసనం ఈ నెల 28వ తేదీన దాన్ని విచారించబోతోంది ఆ పిటిషన్ని. సో ఖచ్చితంగా లిక్కర్ కేసు
దర్యాప్తు 6 నెలల్లోగా ముగించాలని చెప్పి గడిచిన 3 నెలల క్రితమే సుప్రీంకోర్టు దర్యాప్తు సంస్థల్ని ఆదేశించిన పరిస్థితి ఉంది. మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ సందర్భంగా త్వరగా ఈ కేసు విచారణ పూర్తి చేయాలి. ఎందుకంటే 18 నెలలు కావస్తుంది. 2022 ఆగస్టు నెల నుంచి కూడా ఈ కేసు విచారణ జరుగుతోంది. మొదట సిబిఐ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది. ఆ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగి ఇప్పటికే సుమారు 15-16 మందిని ఈ లిక్కర్ కేసులో దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇందులో ఉన్న రాజకీయ ప్రముఖులు కూడా ప్రధానంగా మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యారు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్ట్ అయ్యారు. సో ఇప్పుడు అరెస్ట్ కాకుండా బయట ఉన్న వ్యక్తులు ఎవరైనా కీలక వ్యక్తులు ఉన్నారంటే అది ఒకటి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, 2 బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఈ కేసులో ప్రధానంగా ఛార్జ్ షీట్లలో వారి పేరుంది. అలాగే నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల్లో కూడా వారి పేర్లు ప్రస్తావించడం జరిగింది. సో మనీ లాండరింగ్ సంబంధించిన ఆరోపణలు అలాగే అవినీతికి సంబంధించిన ఆరోపణలు కవిత ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఎదుర్కొంటున్నారు. సో నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా కవితకు నోటీసులు ఇవ్వడం జరిగింది. సో కవిత ఇచ్చే వాంగ్మూలం ఆధారంగా నెక్స్ట్ కవిత ఇచ్చే సమాచారం ఆధారంగానే ఈ కేసు దర్యాప్తు పురోగతి ఆధారపడి ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ కేసులో తప్పు చేశారు అని తేలితే కనుక ఖచ్చితంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే కవిత కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఒక కీలక దశకి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేరుకుందని చెప్పాలి. 6 నెలల్లోగా ఈ కేసు దర్యాప్తు పూర్తి చేయాలన్నారు కాబట్టి రానున్న ఎలక్షన్ సమయంలో ముఖ్యంగా ఇది ఒక రాజకీయమైన ఎత్తుగడ అన్న ఆలోచనలో కూడా బీఆర్ఎస్ శ్రేణులు కొంత ఆందోళనలో ఉన్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు కూడా ఇదే తరహాలో కవితను అరెస్ట్ చేస్తారు అన్న ఒక ప్రచారం జరిగింది. సో ఇప్పుడు కూడా ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి సో ఇప్పుడు ఈ రకమైన వాదనను తెర మీద తీసుకొచ్చారన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. కానీ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ మాత్రం మొదటి నుంచి 18 నెలలు కావస్తుంది కాబట్టి సో త్వరగా పూర్తి చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయి. అలాగే దర్యాప్తు సంస్థలు కూడా ఇప్పటికే అనేక ఛార్జ్ షీట్లను సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లను కూడా కోర్టులో ఫైల్ చేశారు. ఇటీవల సిబిఐ కేసు స్టాటస్ రిపోర్ట్ను కూడా కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. సో తుది దశకు కేసు ఇన్వెస్టిగేషన్ వచ్చిందని మాత్రం మనం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే అనేక మంది నిందితులు ఈ కేసులో అరెస్ట్ అయ్యి సౌత్ గ్రూప్కు సంబంధించి శరత్ చంద్రారెడ్డి అలాగే మాగుంట రాఘవ, అభిషేక్ బోయిన్పల్లికి బెయిల్ తిరస్కరిస్తూ వస్తున్నారు. మాగుంట రాఘవ అలాగే ఇటు శరత్ చంద్రారెడ్డికి మాత్రం బెయిల్ రావడం జరిగింది ఈ కేసులో. సో సౌత్ గ్రూప్ నుంచి కీలక వ్యక్తులుగా ఉన్న వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా కూడా కవిత పాత్ర ఏంటి అన్న అంశాలకు సంబంధించి కూడా ఇప్పటికే ఈడీ ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. కవితకు సంబంధించిన 10 మొబైల్ ఫోన్స్ని అలాగే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ని వీటన్నిటిని కూడా ఈడీ కూడా ముఖ్యంగా పరిశీలించడం జరిగింది. సో 2 దర్యాప్తు సంస్థలు కూడా ప్యారలల్గా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయి. ఒక పక్క ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ వ్యవహారాలకు సంబంధించి కవితను ప్రశ్నించడం జరిగింది గతంలో. అలాగే ఇటు సిబిఐ ఈ కేసులో జరిగిన అవినీతికి సంబంధించి ముఖ్యంగా కేజ్రీవాల్తో సమావేశం అయ్యారా, ఫోన్లో మాట్లాడారా, అలాగే ఈ ముఖ్యంగా లిక్కర్ పాలసీని మార్చడం వెనుక మద్యం తయారీ కంపెనీలకు అనుకూలంగా ఈ పాలసీని మార్చడం వెనుక మీ పాత్ర ఏంటి, ఇవన్నీ కూడా గతంలో కవితను ప్రశ్నించడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ 26వ తేదీ జరిగే ఇన్వెస్టిగేషన్ అనేది చాలా కీలకం కాబోతుంది. సో కవిత ఈ ఇన్వెస్టిగేషన్కి హాజరవుతారా లేదా అనేది కూడా మనం వేచి చూడాలి. ఎస్ గోపి, ఇప్పటికే ఈ కేసు సుప్రీంకోర్టులో 28న ఈ నెల విచారణకు రాబోతోంది. అయితే 26నే ఢిల్లీలో విచారణకు రావాలని సిబిఐ నోటీసులు ఇచ్చింది. నేపథ్యంలో కవిత మరి విచారణకు హాజరు అవుతారా లేదా, ఒకవేళ హాజరు కాకపోతే నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతోంది సిబిఐ? ఎస్, దీంట్లో కొంత ముఖ్యంగా అంతరాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. 28వ తేదీ సుప్రీంకోర్టులో జరగబోయే కేసు అనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీకి అలాగే కవిత ఈడీ వర్సెస్ కవితకు సంబంధించిన కేసు. కానీ 26వ తేదీ కవిత అటెండ్ అవ్వాల్సింది సిబిఐ ముందు. సో సిబిఐ అలాగే ఈడీ ఈ 2 కూడా ప్యారలల్గా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయి. అవినీతికి సంబంధించిన అంశం పైన సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అలాగే మనీ లాండరింగ్ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాలపైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. సో ఈడీకి సంబంధించి ఈడీ కార్యాలయంలో కవితను విచారించాలి అన్న అంశానికి సంబంధించి కవిత మహిళల ఈడీ విచారణను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. అది కూడా సుమారు 11 నెలలు కావస్తోంది. సో గతేడాది మార్చిలో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో ఈ కేసు వాయిదా పడుతూ వస్తోంది. సో ఈ కేసు తుది విచారణ ఈ ఫిబ్రవరి 28వ తేదీన చేపడతామని చెప్పి జస్టిస్ బేలయం త్రివేది ధర్మాసనం స్పష్టం చేయడం జరిగింది ఇటీవల. సో ముఖ్యంగా 28వ తేదీ విచారణకి అలాగే 26వ తేదీ సిబిఐ ఇచ్చిన నోటీసులకు సంబంధించి ఎటువంటి సంబంధం లేదు. సో ఖచ్చితంగా సిబిఐ ముందు కవిత విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. 41 సిఆర్పిసి కింద గతంలో కూడా కవిత స్టేట్మెంట్ని రికార్డ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కూడా ఇతర నిందితులు ఇచ్చిన సమాచారం, అనేక మంది సాక్షుల సమాచారాన్ని దర్యాప్తు సంస్థలు సేకరించడం జరిగింది. ఈ కేసులో ఎవరెవరి పాత్ర ఉంది, ఎవరెవరు ముఖ్యంగా ఈ లిక్కర్ పాలసీ మార్పులో తమ ప్రభావాన్ని చూపించారు అన్న అంశానికి సంబంధించి నిందితులు అలాగే ఎక్సైజ్ శాఖకు సంబంధించిన అధికారులు అలాగే ఢిల్లీ సీఎంకి సంబంధించిన ముఖ్యంగా పిఏ
సిఐలు వాళ్ళ నివాసాల్లో కూడా సోదాలు జరిగాయి. వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా దర్యాప్తు సంస్థలు రికార్డ్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఈ నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా ఇందులో కవిత పాత్ర ఏంటి, తనకు ఎటువంటి సంబంధం లేదు, ఈ కేసు అంతా కూడా బోగస్ కేసు, రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే నోటీసులు ఇస్తున్నారని కవిత గతంలోనే చెప్పడం జరిగింది. ఇందులో తన పాత్ర ఏమీ లేదని చెప్పి కూడా కవిత గతంలో చెప్పడం జరిగింది. సో ఇప్పుడు సిబిఐ ఇస్తున్న నోటీసులు ఖచ్చితంగా దర్యాప్తు సంస్థల ఇన్వెస్టిగేషన్కి తాను సహకరిస్తా అని చెప్పి కూడా గతంలో చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే ఈడీ ముందు 3 సార్లు విచారణకు హాజరయ్యారు. అలాగే సిబిఐని తాను సిబిఐ వద్దకు రాలేనన్నప్పుడు సిబిఐ తన ఇంటి వద్ద ప్రశ్నించవచ్చు అని చెప్పినప్పుడు 2022 డిసెంబర్ 11 ఆమె నివాసంలోనే 7 గంటల పాటు 2 సిబిఐ బృందాలు ఆమెను ప్రశ్నించడం జరిగింది. ఆమెకు సంబంధించిన అనేక ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించిన వ్యవహారానికి సంబంధించి, పాలసీ రూపకల్పనలో జరిగిన అవకతవకలకు సంబంధించి ఆమెను ప్రశ్నించడం జరిగింది. కాబట్టి సో ఖచ్చితంగా ఈ ఈడీ కేసుకి సిబిఐ కేసుకి 2 ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఒకటే కేసు అయినప్పటికీ కూడా మనీ లాండరింగ్ వ్యవహారాలపైన ఈడీ దర్యాప్తు చేస్తోంది. అలాగే అవినీతికి సంబంధించిన కేసు పైన ఇటు సిబిఐ దర్యాప్తు చేస్తోంది. సో సిబిఐ ఇప్పుడు 2వసారి కవితకు నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు కవిత ఒకవేళ సిబిఐ ముందు హాజరైతే కనుక అది 2వసారి హాజరైనట్లుగా మనం చూడాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా సిబిఐ కేసు, ఈడీ కేసు 2 వేరు. సో ఖచ్చితంగా సిబిఐ ఇచ్చిన నోటీసులకు సంబంధించి కవిత ఏ విధంగా వ్యవహరిస్తారు, ఎందుకంటే ఇటీవల కేజ్రీవాల్ కానీ ముఖ్యంగా కవిత కానీ ఈడీ ఇచ్చిన నోటీసులకి ముందస్తు కార్యక్రమాలు లేదా కోర్టులో కేసులు పెండింగ్లో ఉండడం, ఇటువంటి కారణాలు చెప్తూ ఇన్వెస్టిగేషన్కి హాజరు కావడం లేదు. సో ఈ నేపథ్యంలో దర్యాప్తు సంస్థలు కూడా వారిపైన కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి ఉంది. కేజ్రీవాల్ పైన ఇప్పటికే ఇటు ఐపీసీ 174 కింద ముఖ్యంగా దర్యాప్తుకు సహకరించకపోవడం పట్ల ఈడీ కేసు నమోదు చేయడం జరిగింది. సో ఇప్పుడు కవిత కూడా ఈ లిక్కర్ కేసు దర్యాప్తుకి కనుక ఇటు సిఆర్పిసి నోటీస్కి స్పందించకపోతే 1-2 సార్లు ముఖ్యంగా సమయం ఇవ్వడం జరుగుతుంది. లేదన్నట్లయితే కవిత పైన కూడా మళ్ళీ కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా దర్యాప్తు సంస్థలు ముఖ్యంగా తదుపరి కేసు ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. అయితే చూడాల్సి ఉంటుంది, సోమవారం కవిత సిబిఐ ముందు హాజరవుతారా, లేక సమయం కోరుతారా, ముందస్తు కార్యక్రమాలు షెడ్యూల్స్ కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయని చెప్తారా, లేక నేరుగా ఢిల్లీలో సిబిఐ కేంద్ర కార్యాలయం ముందు విచారణకు హాజరవుతారా అనేది మాత్రం మనం వేచి చూడాలి. గోపి, ఒకవేళ అంటే ఈ నెల 26న కవిత సిబిఐ విచారణకు హాజరు కాకపోతే కవిత తరపు లాయర్ విచారణకు హాజరయ్యే వెసులుబాటు ఉందా? అంటే మీకు ఉన్న సమాచారం ఏంటి? ఎస్, ఖచ్చితంగా కవితకు సంబంధించి కవిత తరపు న్యాయవాది సిబిఐ ముందు హాజరై ముఖ్యంగా ఒకవేళ ఎందుకు కవిత హాజరు కాలేకపోతుంది అన్న సమాచారాన్ని దర్యాప్తు సంస్థకు తెలియపరిచే అవకాశం ఉంటుంది. అలాగే తదుపరి మరొక తేదీన విచారణకు వచ్చేందుకు వెసులుబాటు కల్పించాలని చెప్పి కానీ, లేదా ఎందుకు నోటీసులు ఇచ్చారు, ఏ సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారు అన్నది కూడా కవిత తరపు న్యాయవాది ఇటు సిబిఐ కార్యాలయానికి వెళ్ళి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. అయితే నేరుగా కవితనే ముఖ్యంగా విచారణకు హాజరు కావాలని చెప్పి ఒకవేళ దర్యాప్తు సంస్థలు ఇటు కవిత తరపు న్యాయవాదులకు చెప్తే మాత్రం మళ్ళీ కవితకు నోటీసులు ఇచ్చి ఆమెను విచారణకు రావాల్సిందిగా కోరే అవకాశం ఉంటుంది. సో ఆమెను విట్నెస్గా ముఖ్యంగా ఆమె స్టేట్మెంట్ని రికార్డ్ చేసే అవకాశం ఉంటుంది. ఇందులో ఒక సాక్షిగా, అలాగే ఆమె పేరు ఛార్జ్షీట్లో అనేక సార్లు ప్రస్తావించడం జరిగింది. సో అందులో భాగంగా ముఖ్యంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, నిందితురాలుగా ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఇతర వ్యక్తులు చేసిన ఆరోపణలకు సంబంధించి ఉన్న సాక్ష్యాధారాలను వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత మాత్రమే ఆమె ఈ కేసులో దోషిగా తేలడం జరుగుతుంది కోర్టు నిర్ధారించిన మేరకు. సో ప్రస్తుతం కవిత పైన అన్నింటినీ కూడా ఆరోపణలుగానే మనం చూడాల్సి ఉంటుంది, ఛార్జ్షీట్లో పేర్కొన్న అంశాలు కానీ. సో పూర్తిగా కోర్టు పరిధిలో ఈ కేసు తేలిన తర్వాత ఒకవేళ నిజంగా తప్పు జరిగింది అని తేలితే కనుక అప్పుడు కవితను మనం దోషిగా నిర్ధారించాల్సి ఉంటుంది. కాబట్టి సో ఖచ్చితంగా కవిత తరపు న్యాయవాది కూడా ఇటు సిబిఐ ముందుకు వెళ్ళి సమయం కోరడం కానీ, లేక ఏ అంశంలో ఆమెను ప్రశ్నించాలనుకుంటున్నారు అన్న అంశానికి సంబంధించి సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది. లేదా కవిత తరపు న్యాయవాది కూడా ఇద్దరు కూడా సిబిఐ కార్యాలయం ముందు హాజరై ముఖ్యంగా తమ స్టేట్మెంట్ని ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో చూడాలి, ముఖ్యంగా కవితే హాజరవుతారా, లేక ముఖ్యంగా అడ్వకేట్ని పంపించడం జరుగుతుంది. గతంలో కూడా తాను అన్ని సందర్భాల్లోనూ రాలేనని చెప్పినప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరు కావాల్సినప్పుడు ముఖ్యంగా రిటర్న్గా ఒక లెటర్ ముఖ్యంగా సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆమె తరపు న్యాయవాది వచ్చి కావాల్సిన సమాచారాన్ని అందిస్తారు అని చెప్పి గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి కవిత ఒక రిటర్న్ని రాసివ్వడం జరిగింది. సో దానికి అనుగుణంగా కవిత తరపు న్యాయవాది గతంలో అనేక సందర్భాల్లో ఆమెకు సంబంధించిన సమాచారాన్ని, ఈడీ అడిగిన సమాచారాన్ని సబ్మిట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు సిబిఐ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా కూడా ఇది ఒక కీలక దశకు చేరుకుంది, రాజకీయ ప్రముఖుల ఉన్న కేసు కాబట్టి. సో ఖచ్చితంగా ఇందులో నిజంగా వారి పాత్ర ఉందా లేదా, ముఖ్యంగా ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తున్నారు అన్న ఆరోపణలు గతంలో చేయడం జరిగింది ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, సో ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి సో ఖచ్చితంగా రాజకీయంగా కూడా ఈ కేసు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటు ఢిల్లీలో కానీ, అటు తెలంగాణలో కానీ, ఇప్పుడు లోక్సభ ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి
కాబట్టి సో ఈ కేసు కదలిక అనేది కూడా చాలా కీలక ఇంపాక్ట్ ని చూపించే అవకాశం ఉంటుంది. ఇటు ఢిల్లీలో, పంజాబ్ లో ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ అక్కడ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా సో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోరు ఉండబోతుంది. కాబట్టి సో ఈ అంశం కూడా ముఖ్యంగా నెక్స్ట్ లోక్సభ ఎన్నికలపైన ఢిల్లీ స్కామ్ ప్రభావం కూడా ఆయా పార్టీలపైన ప్రభావితాన్ని చూపించే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. ఎస్ గోపి, అలాగే గతంలో కూడా ఒకసారి హైదరాబాద్ లో సిబిఐ కవితను విచారించింది. అయితే ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు కవితకు సిబిఐ నోటీసులు పంపడాన్ని ఏ విధంగా చూడాలి?